ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ యొక్క ఛార్జింగ్ టెస్ట్ అన్నమాట. ఈ మొబైల్ ఫోన్ ని అయితే 0% నుంచి 100% వరకు అయితే ఛార్జ్ చేయబోతున్నాను ఈ వీడియోలో. అదే విధంగా మీతో షేర్ చేసుకుంటాను ఎవ్రీ 10 మినిట్స్ కి ఎంత ఛార్జ్ అయింది అండ్ ఫైనల్ గా 100% కి ఎంత టైం తీసుకుంది అని. ఈ మొబైల్ ఫోన్ మాక్సిమం 68 వాట్స్ వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ఛార్జర్ అనేది మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక ఫోన్ లో ఉన్న బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది 5500 mAh కి అయితే సపోర్ట్ చేస్తుంది. అది ఇండియన్ వేరియంట్ కాబట్టి. ఒకవేళ వేరే వేరియంట్ అయితే డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను టైమర్ కూడా అయితే యాడ్ చేశాను ట్రాన్స్పరెన్సీ కోసం ఇంకొక మొబైల్ ఫోన్ లో. నేనైతే ఈ మొబైల్ ఫోన్ ని ఇనీషియల్ గా స్విచ్ ఆఫ్ కండిషన్లో అయితే ఛార్జ్ చేశాను అనమాట కొన్ని నిమిషాల పాటు. వన్స్ ఇది కొంచెం ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ అయితే చేసి స్విచ్ ఆన్ కండిషన్లోనే కంటిన్యూ అయితే చేశాను అనమాట. ఆల్రెడీ 10 మినిట్స్ తర్వాత ఈ మొబైల్ ఫోన్ 21% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇది చాలా చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. నేనైతే చాలా మొబైల్ ఫోన్స్ అయితే ప్రీవియస్గా టెస్ట్ చేశాను అండ్ ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ని యావరేజ్గా చూసుకున్నట్లయితే 20 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది అనమాట మనకి 20% నుంచి 30% బిలో ఛార్జ్ అవడానికి. కానీ ఇది వితిన్ 10 మినిట్స్లోనే ఛార్జ్ అయితే అయిపోయింది. ఇక 20 మినిట్స్ తర్వాత 43% అయితే ఛార్జ్ అయింది. అసలు బుర్రపాడని చెప్పొచ్చు దీన్ని చూసిన తర్వాత. నేను అనుకున్నాను ఈ మొబైల్ ఫోన్ ఈజీగా 30 మినిట్స్ అయితే తీసుకుంటుంది ఛార్జ్ అవడానికి 50% అని. బట్ నా క్యాలిక్యులేషన్లో అయితే తప్పు అయితే అయిపోతున్నాయి అనమాట. నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఈ మొబైల్ ఫోన్ 30 మినిట్స్ మార్క్ తర్వాత 50% ఏంటి క్లోజ్ టు 60 కూడా దాటేస్తుందేమో అని. చూద్దాం. అండ్ ఆల్సో నేనైతే చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నాను అనమాట. అది కూడా డిస్ప్లేలో టాప్ సైడ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసారా ఆ ఏరియాలో. నేను కొద్దిసేపట్లో టెంపరేచర్స్ కూడా అయితే చెక్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఎంత రీచ్ అవుతుంది మాక్సిమం అనేది. ఆల్రెడీ 30 మినిట్స్ తర్వాత 60% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇది క్రేజీ ఫాస్ట్ అయితే చెప్పొచ్చు ఈ మొబైల్ ఫోన్లో. మోస్ట్లీ మనం డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ చూస్తుంటాం అంటే 50% ఛార్జ్ 30 మినిట్స్లో అవుతుందని చెప్పని. బట్ ఇదైతే దాన్ని క్రాస్ అయితే చేసేసింది అనమాట. అఫ్ కోర్స్ ఈ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా మ్యాటర్ అనుకోండి ఇక్కడ. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ని మార్నింగ్ టైంలో మాత్రమే ఛార్జింగ్ చేస్తున్నారంటే ఈ టైప్ ఆఫ్ ఛార్జింగ్ స్పీడ్స్ మీకు చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. జస్ట్ మీరు ఒక 30 మినిట్స్ ఛార్జ్ చేసినట్లయితే మీరు ఒక కంప్లీట్ అయితే యూజ్ చేయొచ్చు నార్మల్ కండిషన్స్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా. 40 మినిట్స్ తర్వాత 77% అయితే ఛార్జ్ అయిందనమాట. ఈవెన్ దో ఈ ఛార్జింగ్ స్పీడ్స్ బాగున్నా కూడా బట్ స్టిల్ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఛార్జింగ్ ప్యాటర్న్లో. ఇది అన్ని మొబైల్ ఫోన్స్లోనూ కామన్ అనమాట. 50 మినిట్స్ తర్వాత 94% అయితే ఛార్జ్ అయింది. నిజంగా మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నేను అనుకున్నాను ఈ మొబైల్ ఫోన్ 5500 mAh బ్యాటరీ ఉండడం వల్ల ఎనీవేర్ 1 అవర్ 15 మినిట్స్ నుంచి 1 అవర్ 20 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది అనుకున్నాను 100% ఛార్జ్ అవడానికి. కానీ నా క్యాలిక్యులేషన్స్ అన్నీ అయితే రాంగ్ అయితే అయిపోయాయి అనమాట. నేనైతే టెంపరేచర్ చెక్ చేశాను అనమాట. డిస్ప్లే సైడ్ మాక్సిమం 42 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అవుతుంది ఈజీగా. ఇంకా బ్యాక్ సైడ్ మరీ ఇంతైతే రీచ్ అవ్వట్లేదు, కంట్రోల్గానే ఉందన్నమాట. కానీ కొంచెం వామ్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా. 55 మినిట్స్ తర్వాత 99% అయితే ఛార్జ్ అయిందనమాట. నేను యాక్చువల్గా ఆన్లైన్లో చెక్ చేశాను అనమాట. మామూలుగా నేను చెక్ చేస్తూ ఉంటాను డిఫరెంట్ థింగ్స్ గురించి ఈ మొబైల్ ఫోన్స్ మీద. నేను ఈ మొబైల్ ఫోన్ గురించి చెక్ చేశాను అంటే ఛార్జింగ్ ఎంత టైం తీసుకుంటుంది ఏంటని. అన్ని బ్లాగ్స్ని యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక టైమింగ్ అయితే చెప్పారనమాట. కానీ అన్ని కూడా ఇన్ బిట్వీన్ 50 to 1 అవర్ మార్క్ లోపల అయితే ఉన్నాయి. ఫైనల్గా 57 మినిట్స్ తర్వాత 100% అయితే ఛార్జ్ అయిందనమాట నా టెస్టింగ్లో. ఇది వెరీ 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 గుడ్ థింగ్ అని అయితే చెప్పొచ్చు. అండర్ 1 అవర్లోనే ఛార్జ్ అవుతుందంటే ఇంకా దీని మించి ఇంకేం కావాలి చెప్పండి. బట్ ఇక్కడ మీరు ఒకటైతే నోట్ చేసుకోండి, మొబైల్ ఫోన్ హీట్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. ఈజీగా 40 డిగ్రీ సెల్సియస్ అయితే క్రాస్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ టెంపరేచర్ ఉన్న ఏరియాస్లో ఉన్నారంటే మీకు 45 కూడా అయితే వెళ్ళొచ్చు చెప్పలేం. సో ఇలా ఛార్జింగ్ చేస్తున్న టైంలో లేకుంటే ఛార్జింగ్ చేసిన తర్వాత వెంటనే ఫోన్ కాల్స్ మాట్లాడాలంటే వెంటనే కుదరదు. కొద్దిసేపు వెయిట్ చేసి మొబైల్ కూల్ అయిన తర్వాత అయితే యూస్ చేయండి. సో ఫైనల్గా నా టెస్టింగ్లో ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ ఇన్ బిట్వీన్ 55 మినిట్స్ to 1 అవర్ మార్క్ లోపలైతే ఛార్జింగ్ అయితే కంప్లీట్ చేసింది అనమాట 100% అనేది. నేనైతే ఈ మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ టెస్టే కాకుండా డిఫరెంట్ టెస్టింగ్స్ అన్ని కూడా అయితే చేశాను అనమాట. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే యాడ్ చేసి ఉంటాను కంపల్సరీగా. ఇంకా కామెంట్ పిన్ సెక్షన్లో మేబీ యాడ్ చేసినట్టు చేయకపోయినచ్చు అది కూడా అయితే చెక్ చేయండి. కింద కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఈ ఛార్జింగ్ స్పీడ్ గురించి అండ్ మీరు యూస్ చేస్తున్న మొబైల్ ఫోన్లో మాక్సిమం ఛార్జింగ్ స్పీడ్ అనేది. నేను యూస్ చేస్తున్న మొబైల్ ప్రెసెంట్ వచ్చేసి సామ్సంగ్లో అయితే 25 వాట్స్ అంతే అనమాట ఫాస్ట్ ఛార్జింగ్. ఇప్పుడు ఈ మోటరోలాలో 68 వాట్స్. సో కింద కామెంట్ చేయండి మీరు యూస్ చేస్తున్న మొబైల్ ఫోన్లో ఎంత మాక్సిమం అని. సో అంతే అనమాట గైస్, ఈ వీడియోకి మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.